కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. చారిత్రాత్మక ప్రాంతమైన కరీంనగర్ జిల్లాలో పర్యావరణ హితమైన బస్సులను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. డిసెంబర్ 9న ప్రారంభమైన మహాలక్ష్మి పథకం ఈ రోజుతో 300 రోజులకి చేరిందన్నారు. ఇప్పటివరకు 90 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్లు ఆయన తెలిపారు. కరీంనగర్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తామని సజ్జనార్ వెల్లడించారు. ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఇనాగ్రేషన్ వచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. 123 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3123 క్రోర్స్ వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9500 బస్సెస్లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్కి మనము కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పుడు దాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56,00,000 మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా